గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. ప్రతిరోజు రాజకీయ విశ్లేషణలతో ముందుకెళ్లే మనం ఈ రోజున ఏదో ముత్యాల ముగ్గు సినిమాలు అంటారు, మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అని చెప్పేసి రావు గోపాలరావు. మన కళాపోషణ లేదు కానీ కాస్త క్రీడా పోషణ ఉంది. క్రీడలు అంటే ఇష్టం. చిన్న వయసులో కాలేజీ లెవెల్లో క్రికెట్ ఆడాను. ఒక స్వీట్ మెమొరీ కూడా ఉంది. ఒక 96 పరుగులు ఒక 25 ఓవర్ల మ్యాచ్ లో కొట్టినటువంటి అనుభవం కూడా ఉంది. సరే, ఈ సందర్భంగా వరల్డ్ కప్ లో ఈ రోజున రివెంజ్ తీర్చుకున్నామని చెప్పాలి. గత T20 మ్యాచ్ లో మనల్ని సెమీఫైనల్స్ లోనే ఆపివేసి సెమీఫైనల్స్ అడ్డుకొని మనల్ని ఫైనల్స్ కి వెళ్లకుండా చేసినటువంటి ఇంగ్లాండ్ టీం పైన ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అందుకే ఈరోజు క్రీడాపరమైనటువంటి వీడియో చేయాలని అనిపించింది. ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో T20లో ప్రత్యేకత ఏంటంటే 2 జట్లు కూడా ఫైనల్స్ కు చేరినటువంటి ప్రోటీస్ కానివ్వండి, అంటే దక్షిణాఫ్రికా కానివ్వండి, ఇండియా కానివ్వండి, 2 జట్లు కూడా అజేయంగా లీగ్ మ్యాచ్ల్లో కానివ్వండి, నాకౌట్ మ్యాచ్ల్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఓటం అనేది చూడకుండా అజేయంగా ఫైనల్స్ చేరినటువంటి జట్లు. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఇక భారతదేశం నిన్న ఆడినటువంటి ఆట తీరు చూస్తూ ఉంటే చాలా చాలా వర్షం చాలా చాలా డిస్టర్బ్ చేసింది మ్యాచ్ ని. ఒక రకంగా చికాకు కల్పించింది. లేట్ గా స్టార్ట్ అవటం, స్టార్ట్ అయిన తర్వాత కూడా వర్షం పడటం చాలా చాలా ఇబ్బందిగా చికాకు అనిపించింది. కానీ భారత జట్టు ఎక్కడ కూడా ఒత్తిడికి లోనవ్వలేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ చాలా చక్కగా చెప్పాడు. ఏమన్నాడంటే, నేను టాస్ గెలిచి ఉన్నా గానీ బ్యాటింగ్ తీసుకొని ఉండేవాడిని. అంటే బట్లర్ టాస్ గెలిచినప్పటికీ కూడా రోహిత్ శర్మ మనసులో ఏముందో అది చేయగలిగాడు. జనరల్ గా చేజింగ్ ఇష్టపడతారు ఇంగ్లాండ్ వాళ్ళు. చేజింగ్ ఇష్టపడతారు కాబట్టి భారత్ కి వాళ్ళు బ్యాటింగ్ ఇచ్చేశారు. బ్యాటింగ్ ఇచ్చిన తర్వాత ఎప్పటిలాగానే కోహ్లీ, రోహిత్ శర్మ, మరి కోహ్లీని ఫస్ట్ డౌన్ ఆడించడం మంచిదనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఆయన ఈ టోర్నమెంట్ మొత్తం కూడా విఫలమవుతానే వచ్చాడు. అయినా కానీ రోహిత్ శర్మ అతను గతంలోని కంట్రిబ్యూషన్ దృష్టిలో పెట్టుకొని, అతనికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక గురుభక్తిగా అన్నట్టుగా కోహ్లీకి ఓపెనర్ గానే అవకాశం ఇస్తూ వచ్చాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో కాస్త తడబడ్డట్టుగా కనపడ్డాడు. కానీ అద్భుతమైనటువంటి సిక్సర్ కొట్టిన తర్వాత ఓహో, ఇక ఫామ్ అందుకుంటాడులే అనిపించింది. కానీ అవుట్ అయిన బాల్ మాత్రం చాలా చెత్త షాట్. అది చాలా చెత్త షాట్. ఖచ్చితంగా అది ఫ్లిక్ చేయవలసినటువంటి బాల్ అది. దాన్ని భారీ షాట్కి వెళ్ళబోయాడు, బౌల్డ్ అయ్యాడు. బౌల్డ్ అయిన తీరు మాత్రం బాధాకరంగా ఉంది. ఇక రోహిత్ శర్మ అద్భుతమైనటువంటి ఆట తీరును ప్రదర్శించాడని చెప్పాలి. రోహిత్ శర్మ అయితే అసలు తిరుగులేదు. ఆట ఆడిన విధానంలో ఇంతకు ముందు సెమీస్ కి రావడానికి అవసరమైనటువంటి మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియాని గజగజలాడించాడు. 41 బంతుల్లో, కేవలం 41 బంతుల్లో 92 పరుగులతోటి అటు సిక్సర్ల మోత, అటు ఫీల్డర్లని ఉరుకులు పరుగులు పెట్టించటం, బౌలర్లని చుచ్చుపోయించటం లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో వర్షం ఆటంకిగా మారినప్పటికీ కూడా తన తొలి షాట్, రోహిత్ శర్మ ఆడినటువంటి తొలి షాటే గాలిలో లేచింది. దాదాపు అవుట్ అయ్యే ప్రమాదానికి కూడా గురయింది. కానీ ఇక్కడ సేవ్ అయినటువంటి అతను ఎక్కడ కూడా వెనుదిరగలేదు. వర్షం డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా మరి కోహ్లీ అవుట్ అయిన వెంటనే పంత్ కూడా మరి నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులకి పంత్ కూడా అవుట్ అవడం జరిగింది. అయినప్పటికీ కూడా తోడుగా వచ్చినటువంటి సూర్య, స్కై అంటామే మనం, ఆ సూర్య, రోహిత్ శర్మల
సెమీఫైనల్ ఆటలో వాళ్ళిద్దరు బ్యాటింగ్ వర్ణనాతీతం, ఒక అద్భుతం అని చెప్పాలి. అయితే వర్షం వచ్చి మ్యాచ్ వాళ్ళు బాగా 8కి తగ్గకుండా రన్ రేటు కంటిన్యూ చేస్తా వస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ ఆగింది. ఎక్కడ ఓవర్లు తగ్గిస్తారో, ఎక్కడ ఈ మ్యాచ్ గందరగోళం అవుతుందో అనుకుంటే, మరి ఆ సెమీఫైనల్ స్థాయి మ్యాచ్ కాబట్టి టైంని పక్కన పెట్టేసి 20 ఓవర్ల మ్యాచ్ గానే కొనసాగించడం ఇది ఒక గొప్ప పరిణామం, మంచి పరిణామం. సరే 20 ఓవర్ల మ్యాచ్ ఆడటం వల్ల అద్భుతంగా రాణించారు. ఏదైతే ఆదిల్ రషీద్ బౌలింగ్ లో రోహిత్ నిజంగా అంతసేపు ఆడి అద్భుతంగా ఆడినటువంటి రోహిత్ అవుట్ అయిన తీరు మాత్రం నాకు నచ్చలేదు. సరే, ఇక ఎన్ని క్రికెట్ లో మామూలే, షరా మామూలే. అతను అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన తర్వాత ఇక సూర్య కూడా ఆ వెంటనే అవుట్ అవటంతో అంతా స్కోర్ కూడా 130, 140 మించి రాదేమో అనిపించింది. ఒక దశలోనేమో వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు 180 టచ్ అవుతుంది అనిపించింది. వీళ్ళిద్దరు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిన తర్వాత ఇక మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు వంగిందా అనిపించింది. కానీ ఎంత చెప్పినా తక్కువే. చివరిలో నిజంగా హార్దిక్ పాండ్యా, అదేవిధంగా జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి ఆల్రౌండ్ ప్రతిభ, అద్భుతమైనటువంటి ఆల్రౌండ్ ప్రతిభ. అసలు హార్దిక్ పాండ్యా కొట్టినటువంటి 2 ఫ్లాట్ సిక్సెస్ ఉన్నాయే, అసలు చూడటానికి కన్నుల పండగ, చాలా కన్నుల పండగ. వాళ్ళ ముగ్గురు యొక్క కాంట్రిబ్యూషన్. జడేజా కూడా పెద్దగా రాణించలే ఈ టోర్నమెంట్ లో, కానీ ఈ టోర్నమెంట్ లో అతను ఆడినటువంటి తీరు, విలువైనటువంటి 17 పరుగులు అతను ఇచ్చాడు 9 బంతుల్లో. అదేవిధంగా అక్షర్ పటేల్ భారీ సిక్సర్ తోటి ముగిచ్చాడు. ఈ రకంగా 180 కావాలనే ఉంది, 171 వరకు స్కోర్ వెళ్ళటంలో ఈ ముగ్గురు అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించారు, ఆల్రౌండ్ ప్రతిభను ప్రదర్శించారు. బ్రహ్మాండం వంటి స్కోర్ని అక్కడ ఇచ్చారు. తర్వాత ఇంగ్లాండ్ అర్థమైంది, అరే ఇది స్లో పిచ్, ఈ స్లో పిచ్ మీద మనం ఎక్కువ పరుగులు కొట్టించుకున్నాం. ఇండియా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది, మనం ఎదురు దాడి చేయాలి అనుకున్నారేమో. వాళ్ళు ప్రతిసారి కూడా ఎదురు దాడితోనే ఎదుటి జట్లను దెబ్బతీస్తూ ఉంటారు. ఎదురు దాడి చేయటంలో వాళ్ళది అందివేసిన చెయ్యి. ఆ ఎదురు దాడి చేయటం వల్లే వాళ్ళకి 10 వికెట్స్ విక్టరీ లేదా 9 వికెట్స్ విక్టరీ కూడా వస్తూ ఉంటారు చాలా సందర్భాలు. కానీ ఈసారి ఇండియా బౌలింగ్, వాట్ ఏ వండర్, అద్భుతం అని చెప్పాలి ఇండియన్ బౌలింగ్. ఇక బుమ్రా సంగతి తెలిసిందే. బుమ్రా మొదటి 6 ఓవర్లలో వికెట్ తీయకుండా ఉండనటువంటి చరిత్రే ఉండదు. ఓపెనర్ ఒకడు బుమ్రాకి బలివ్వాల్సిందే. అదే జరిగింది ఇక్కడ కూడా. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, బట్లర్ ఎదురు దాడితోటి స్పిన్నర్లను కుదురుకోకుండా చేయాలని చెప్పేసి మొట్టమొదటగానే అక్షర్ పటేల్ మీద దాడి చేయబోయాడు, స్వీప్ షాట్ కొట్టబోయాడు. కీపర్ పంత్కు దొరికిపోయాడు. అక్కడే విజయానికి బీజం పడింది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఓవర్లోనే మరి వాళ్ళ ప్రమాదకరమైనటువంటి బ్యాట్స్మెన్ అనుకునేటువంటి సాల్ట్ను కూడా లేపేశాడు. అక్షర్ పటేల్ బుమ్రాల వల్ల ఈ 6 ఓవర్లలో, మొట్టమొదటి 6 ఓవర్లలో కేవలం 39 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. ఇక వాళ్ళు ఇంగ్లాండ్ ఎక్కడ కూడా కోలుకోలేకపోయారు. ఆ దెబ్బ ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కడ కూడా కోలుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. ఆ తర్వాత కుల్దీప్ చాలా అద్భుతంగా అవసరమైనటువంటి మ్యాచ్ల్లో అద్భుతమైనటువంటి
బౌలింగ్ అతను వేస్తా ఉన్నాడు. మరి హర్షదీప్ వికెట్లు తీయలేకపోయినా కానీ కట్టడితోనే బౌలింగ్ చేయగలిగాడు. అదేవిధంగా రవీంద్ర జడేజా కూడా వికెట్లు తీయలేకపోయినా చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా వీళ్ళిద్దరు బౌలింగ్ కులదీప్ అదేవిధంగా అక్షర్ పటేల్ ఎంత పొగిడినా తక్కువే వీళ్ళ బౌలింగ్. చెరు 3 వికెట్లు పంచుకున్నారండి. చెరు 3 వికెట్లు పంచుకున్నారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు. మరొక 2 వికెట్లు ఇంగ్లాండ్ వాళ్ళే మనకి ఇచ్చేశారు. 2 రన్అట్లు అంటే ఒక బౌలర్ శ్రమను వాళ్ళు తగ్గించారు. ఏది ఏమైతేనేమి 68 పరుగుల తేడాతో 171 పరుగులు కొట్టినటువంటి ఇండియా 68 పరుగులతోటి సెమీఫైనల్స్ మ్యాచ్ గెలవటం అంటే అది నిజంగా స్వీటెస్ట్ రివెంజ్ అనొచ్చు. రివెంజ్ అనే పదాన్ని గేమ్స్ లో క్రీడల్లో వాడకూడదు. ఎందుకంటే క్రీడా స్ఫూర్తి ముఖ్యం. కానీ అభిమానుల కోసం రివెంజ్ అనేటటువంటి మాట వాడుతూ ఉంటాం. ఏదైనా సరే కంగ్రాచులేషన్స్ టు ఇండియా. ఇండియా ఈసారి వరల్డ్ కప్ లో ప్రొటీస్ ను కూడా ఓడించి మరి రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ లో భారతదేశం T20 కప్పు గెలుస్తుందని, కొట్టి తీరుతుందని చెప్పేసి ఆశిద్దాం. నమస్తే.